ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కె విజయభాస్కర్. బత్తలపల్లి మండలం దంపెట్ల పొలం రామానుజంపల్లి గ్రామంలోని 288 2A లెటర్లో మాల గంగప్పకు సంబంధించినటువంటి 3 ఎకరాల 9 సెంట్ల భూమిని అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు పురుషోత్తం నాయుడు అనే వ్యక్తి తన భార్య పేరు మీద ఏ మాత్రం సంబంధం లేకున్నా కూడా దొంగ పట్ట ఒకటి డి పట్ట సృష్టించుకొని మళ్ళీ అలాగే నకిలీ పాస్ పుస్తకాలు ఏర్పరచుకొని ఆన్లైన్లో నమోదు చేయించుకోవడం జరిగింది. మరి ఈ భూమిని మా తాతలకు సంబంధించినటువంటి ఆస్తి మాకు దక్కాలని చెప్పేసి ఈ మాల గంగప్ప కుమారులు మనములు ఇప్పటికి దాదాపు 7-8 సంవత్సరాలుగా భూమి కోసం పోరాటం చేస్తున్నారు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి. అయినప్పటికీ పురుషోత్తం నాయుడు తనకున్నటువంటి డబ్బు, అధికారము, కుల బలంతో ఆయన దౌర్జన్యంగా ఈ భూమిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ భూమి కోసం వస్తే మీరు మిమ్మల్ని చంపైనా కూడా ఈ భూమిని మేము తీసుకుంటామనే రీతిలో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఇప్పటికే పలు దఫాలుగా వాళ్ళకి హెచ్చరికలు గురి చేయడం జరిగింది. మరి ఇదే విషయాన్ని పోలీసులకి, రెవెన్యూ అధికారులకు తెలియజేస్తే రెవెన్యూ అధికారులు మాత్రం నిజంగా ఇది మాల గంగప్పకు సంబంధించినటువంటి భూమి, కాకపోతే ఈ పురుషోత్తం నాయుడు దౌర్జన్యంగా లేకుంటే ఏదో అప్పట్లో మేము లేనప్పుడు ఇదంతా ఆన్లైన్లోకి ఎక్కించుకున్నారని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటున్నప్పటికీ తప్పుని తిరిగి ఆ ఆన్లైన్లో నుంచి తొలగించి మాల గంగప్ప వారసులకు భూమిని అప్పచెప్పడంలో రెవెన్యూ అధికారులు కూడా కొంచెం నిర్లక్ష్యం అనేది ప్రదర్శిస్తున్నారు. అలా కాకోకుండా 288 2A లెటర్లోని 3 ఎకరాల 9 సెంట్ల భూమిని మాల గంగప్ప వారసులకు దక్కేంత వరకు దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి దళిత గిరిజనుల భూములే లక్ష్యంగా చేసుకొని ఎక్కడ పడితే అక్కడ భూములను ఆక్రమించుకొని దళిత గిరిజనులని ఇబ్బందులకు గురి చేస్తూ భూములు కావాలి, మనకి న్యాయం జరగాలని చెప్పేసి ఎవరైనా ముందుకు వస్తే వారి మీద దాడులు కూడా చేయడానికి ఈ కూటమి నాయకులు ప్రయత్నాలు చేస్తూ ఇప్పటికే పలు చోట్ల దాడులు కూడా చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా కూటమి నాయకులు అని చెప్పుకునే తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు దళిత గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, వాళ్ళ భూములు ఆక్రమించుకున్న వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు అయినటువంటి నాయకులకు కూడా జేఏసీ ఆధ్వర్యంలో తెలియజేయడం జరుగుతుంది. అదేమో కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరు దోచుకోవచ్చు, లేకుంటే దళిత గిరిజనుల భూములు ముఖ్యమైన అంటే విలువైన భూములు రోడ్లకు దగ్గరలో ఉండేటివి కానీ లేకుంటే విలువైన భూముల్ని మీరు ఆక్రమించుకోవచ్చు అని సంకేతాలు ఇచ్చడం వల్లనే ఈరోజు పురుషోత్తం నాయుడు లాంటి వాళ్ళు ఈ భూములను ఆక్రమించుకోవడానికి ముందుకు వస్తున్నారు. మరి ఇప్పటికైనా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా ఈ విషయం పైన స్పందించి ఖచ్చితంగా ఈ దళితులకు, మాల గంగప్ప వారసులకు భూమిని అప్పచెప్పి ఆయన చిత్తశుద్ధిని కూడా ఆయన మంత్రిగా ఉండి నేను దళిత గిరిజనులకు న్యాయం చేస్తామని చెప్పేసి గతంలో చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి మళ్ళీ పురుషోత్తం నాయుడు పైన ఇప్పటికే మాల గంగప్ప భూమిని ఆక్రమించుకున్నాడు కాబట్టి ఆయన మీద SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసి అతన్ని తెలుగుదేశం పార్టీ నుంచి కూడా బహిష్కరిస్తేనే ఈ కూటమి ప్రభుత్వంకి దళిత గిరిజనులు దగ్గరవుతారు తప్ప లేకపోతే కూటమి ప్రభుత్వం పేరుతో చెబుతూ దౌర్జన్యం చేస్తూ భూములు ఆక్రమించుకునే వాళ్ళపైన చట్టపరంగా మేము పోరాటాలు చేసి మా భూములు మాకు దక్కేంత వరకు దళిత గిరిజనుల భూములు జోలుకొస్తే ఊరుకునే ప్రసక్తే లేదనే రీతిలో ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తున్నాం. జై భీమ్.